ఒక్కరి అవయవదానం ద్వారా 8 మంది ప్రాణాలను నిలబెట్టడానికి ఎంతో అవకాశం ఉంటుందని ట్రస్ట్ హాస్పిటల్ ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ సానా అన్నారు. రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ సమావేశం క్లబ్ అధ్యక్షులు డాక్టర్ గోపీనాథ్ అధ్యక్షతన రోటరీ సమావేశం మందిరంలో జరిగింది. తొలుత రోటరీ అసిస్టెంట్ గవర్నర్ అప్పసాని కృష్ణకుమారి జ్యోతి ప్రజ్వలన చేసి వాటర్ శానిటేషన్ మరియు హైజీనిక్ మాసోత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. ముఖ్య అతిథిగా డాక్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ ట్రాన్స్ప్లాంటేషన్లో ప్రపంచంలోనే 3వ స్థానంలో భారతదేశం ఉందని ఆయన చెప్పారు. అవయవదానంపై సరైన అవగాహన లేకపోవడం వల్ల చనిపోయిన వారిని మట్టిలో కలపడానికైనా కుటుంబ సభ్యులు ఇష్టపడుతున్నారే గానీ అవయవదానానికి ముందుకు రావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్గానిక్ డొనేషన్ మరియు బ్రెయిన్ డెత్ అంశాలపై పాఠశాల మరియు కళాశాల స్థాయిలో పాఠ్యాంశాలుగా తీసుకురావడం వల్ల నేటి తరానికి వీటి విలువపై అవగాహన కలగడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని ప్రభుత్వాలు పరిశీలించాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. క్లబ్ అధ్యక్షులు డాక్టర్ గోపీనాథ్ మాట్లాడుతూ అవయవదానం విషయంపై ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని, దానివల్ల సామాన్యులు కూడా మేలు జరిగే అవకాశం ఉందని అన్నారు. అవయవదానంపై ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రంలో 3 ప్రాంతాల కేంద్రంగా హాస్పిటల్స్ను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. అవయవదానంపై సమగ్రంగా విశ్లేషణాత్మకంగా సుదీర్ఘంగా ప్రసంగించిన డాక్టర్ సానా ప్రవీణ్ రోటరీ అసిస్టెంట్ గవర్నర్ అప్పసాని కృష్ణకుమారి చేతుల మీదుగా ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో కోశాధికారి ఉదయ్ చక్రవర్తి, డాక్టర్ సతీష్, చోడిశెట్టి పద్దరాజు, లంక సాయిబాబు, మాజెట్టి పవన్, ఠాగూర్, చందు, పరశురాం, బుజ్జితో పాటు పలువురు పాల్గొన్నారు.